ఫ్రెండ్స్ ఇంకొక మ్యాటర్ ఏంటి అనేసంటే, మా ఆయన 3, 4 మంత్స్ నుంచి రూ. 1 కూడా పంపించడం లేదు కాబట్టి, నాకు ఫాదర్ లేదు, బ్రదర్స్ లేరు, ఇద్దరు చెల్లెళ్ళున్నారు. వాళ్ళిద్దరు కష్టపడి మా అమ్మ, మా ఇద్దరు చెల్లెళ్ళు ఎలాగో ముందుకెళ్తున్నారు. అయితే నాకు నా పాపకు చూసే స్తోమత వాళ్ళకెక్కడుంటది? నాకు వచ్చే గవర్నమెంట్ జాబ్ మా ఆయన వల్లే నేనొదిలాను. అది నా తప్పు. నా చెప్పిచ్చి నేను కొట్టుకోవాలి. ఒకటి. రెండో పాయింటు నేను టికెట్ల కౌంటర్‌లో పని చేయడానికని చెప్పి జాయిన్ అయ్యాను. టికెట్ కౌంటర్‌లకి ఎళ్ళినప్పుడు నా పాపకి నేను తీసుకొనెళ్తున్నాను. పాపకి వదిలేసి ఎళ్ళినప్పుడు ఏటన్నాడు, "ఊరు మీద కుక్కలాగా వదిలి ఏ పె వదిలి పిల్లకొదిలేసి ఎళ్ళిపోయే" అన్నారు. నా పాపకి ఇప్పుడు నేను డ్యూటీకెళ్ళినప్పుడు తీసుకొనెళ్తే, డైలీ తీసుకొనెళ్తే ఏటంటున్నారు తెలుసా? "ఏయ్! వ్యభిచారం చేయడానికెళ్తున్నావు కదే! నీ కూతురికి కూడా బస్ స్టాండ్‌లో ఎట్టేస్తావు కదే! నీ కూతురికి కూడా పని నేర్పించడానికి కనీసం పట్టుకొనెళ్తున్నావు కదే!" అనుకోని అంటున్నారు. అంత దిక్కు దిమానం ఉన్న మగోడివైతే ఇక్కడికొచ్చి తగువ తేల్చుకొని నీ పెళ్ళాం, పిల్లలకి నువ్వు తీసుకొనెళ్ళని నేను చెప్పాను. తప్పా ఫ్రెండ్స్?